భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పుతో ఇలా చేస్తే ఆ కష్టాలన్నీ కూడా ఒక్క పూటలోనే పోతాయి. అలానే కాకుండా ఖచ్చితంగా కుబేరులవుతారండి. చాలా మంచి రిజల్ట్‌ని అయితే మీరు చూస్తారనమాట. అయితే ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా! గల్లులుప్పు ఏంటంటే గనక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనదండి. రాళ్ళ ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే మీరేంటంటే గనక ఈ యొక్క పరిహారం అంటే కష్టాలు పోవటానికి, అప్పులు తీరటానికి, అప్పుల కూబిలో నుంచి మీరు బయటపడటానికి, అలానే కాకుండా మీకుండే కొన్ని కష్టాలండి. కొన్ని సార్లు ఏంటంటే గనక భరించేంత శక్తి భగవంతుడు ఇస్తాడు. కానీ కొన్నిసార్లు భరించని విధంగా ఏంటంటే గనక కష్టాలను మనం అనుభవిస్తూ ఉంటాం కదా! అలాంటి కష్టాల నుంచి మీరు బయటపడాలంటే ఈజీగా చేసేసుకునే పరిహారం అండి గల్లులుప్పు పరిహారం అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైనది. దీన్ని చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అనమాట. మరి మీరు కూడా ఏంటంటే గనక ఈ విధంగా పాటించండి. మనం ఏంటంటే ఉప్పే కదా దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం. కానీ దీనివల్ల ఏంటంటే గనక మన అప్పు తీరుతుంది. అలానే కాకుండా మన కష్టాలు కూడా పోతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే గనక మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ముందుగా ఏంటంటే అప్పు కోసం అంటే చెప్పుకుందామండి. ఇందులో 2 పరిహారాలు ఉంటాయి. ఈ 2 పరిహారాలు కూడా 100% అండి. మీరు ఇంకా ఎలాంటి డౌట్లు పెట్టుకోకుండా ఈజీగా చేసేసుకోండి. మనం ఏంటంటే అప్పు తీరటానికి మనం చాలా పరిహారాలు చేస్తామండి. నిజం చెప్పాలంటే గనక ఏదైనా పరిహారం ఉంటే బాగుండు, చేసుకునే వాళ్ళము, చేసేసి అప్పు తీర్చుకునే వాళ్ళము, ఏ పరిహారం కూడా లేదు, అసలు అప్పు తీరాలంటే ఏం చేయాలి అన్నట్టుగా మనం బాధపడిపోతూ ఉంటాం కొన్ని సందర్భాలలో. అలాగే ఇంకొకటి ఏంటంటే గనక మన అప్పు అనేది ఏదో ఒక రకంగా తీరాలి. అది ఏంటంటే గనక ఒక పరిహార రూపంలో కావచ్చు, లేదంటే గనక మన దగ్గర ఉండే డబ్బుతో కానీ మనం తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటాం కదా! కానీ కొన్నిసార్లు మన అప్పు తీరదు కదండి. అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారం మీకు అనుకూలిస్తుందండి. మనం సంపాదించింది సరిపోకను, మన దగ్గర సరిగ్గా లేకను, మనం ఏదో ఒక రకంగా అప్పు అనేది చేస్తాం. చేసేటప్పుడు ఎంత హ్యాపీగా ఎంత ధీమాతో చేస్తామో, చేసిన తర్వాత ఏంటంటే గనక అంత బాధపడతాం, అంత ఇబ్బంది పడతాం. సమయానికి డబ్బు రాదు. అలానే కాకుండా అప్పుని తీర్చుకోలేము. అంటే కొంచెం ఏంటంటే గనక ఇంకా మనకు తెలియకుండానే ఏంటంటే మనలో బాధ, ఇబ్బంది ఇదంతా కూడా ఉంటుంది. అప్పు తీర్చుకునేంత శక్తి కూడా మన దగ్గర ఉండదు కదా! అలాంటి వాళ్ళకి అయితే ఇది ఉపయోగపడుతుంది. ఇదేంటంటే గనక చాలా పాత పద్ధతి పరిహారం అని చెప్పొచ్చు. ఎక్కువగా మన పూర్వీకులు చేసేవాళ్ళు కాబట్టి మరి మీరు కూడా ఆచరించుకుంటే మంచిదనమాట. ఈ రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది కాబట్టి ఈ గల్లులుప్పుకి ఏంటంటే గనక చాలా పవర్ ఉంటుందండి. చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారనమాట. అందుకే దీనితో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగానే కలిసి వస్తుంది. అలానే కాకుండా మీరు దేనికోసం అయితే చేస్తారో అది తప్పకుండా సిద్ధిస్తుందని కూడా శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీ అప్పులు తీరాలన్నా, మీరు కష్టాల నుంచి బయటపడాలన్నా ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. మనం ఏంటంటే ఒకవేళ మీ ఇంట్లో ఉప్పు ఉందనుకోండి, ఉప్పు ఏంటంటే కనుక అదే తీసుకోండి. లేకపోతే ఒక 10 రూపాయలు పెట్టి ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, తిథులు ఉంటాయి కదా, ముఖ్యంగా మనకి ఏంటంటే కనుక నెగిటివిటీ పోవాలన్నా, సంపాద పెరగాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా సరేనండి, శుక్రవారం, మంగళవారం, అలానే కాకుండా ఏంటంటే కనుక అమావాస్య, పౌర్ణమి ఇలాంటి ముఖ్యమైన తిథులు అనమాట. ఈ తిథుల్ని ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. అష్టమిని కూడా, పంచమిని కూడా ఆ తల్లి ఇష్టపడుతుంది కాబట్టి ఎక్కువగా కష్టాల్లో ఉన్నాం, నెగిటివిటీ ఎక్కువగా ఉంది, బాధలు ఉన్నాయనుకున్నప్పుడు ఇలాంటి తిథుల్లో ఒక 10 రూపాయలు పెట్టి మీ ఇంటికి ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల మంచిది. అంటే తెచ్చుకొని ఏంటంటే కనుక దానితో ఉప్పు దీపం పెట్టుకోండి, లేదంటే కనుక ఆ ఉప్పుతో ఇంటికి దిష్టి తీయండి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి కదా, అవి పోవటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి గుర్తు పెట్టుకొని చేసుకోండి. ఇక అప్పు తీరటానికి ఏంటంటే మట్టి పాత్ర తీసుకోండి, లేదంటే గాజు పాత్ర తీసుకోండి. ఈ 2 మాత్రమే తీసుకోవాలి. దీన్ని మళ్ళీ మనం ఉపయోగించుకోకూడదు కాబట్టి కొంచెం పెద్ద సైజులో ఉండే మట్టి పాత్ర తీసుకొని అందులో ఒక గుప్పెడంత ఉప్పు పోసి, ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేసి, అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు, రూపాయి బిళ్ళ పెట్టి చక్కగా సంకల్పం చెప్పుకోండి. అంటే మీ అప్పు తీరాలని, మీరు అప్పుల నుంచి బయటపడాలని, అప్పు అనేది లేకుండా ఉండాలని, మీ జీవితం మారి మీరంతా కూడా అంటే ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఇలా ఏంటంటే గనక సంకల్పం చెప్పుకోండి. ఇది కేవలం అప్పు కోసం మాత్రమే చేస్తున్నామండి. కావున ఏంటంటే గనక స్నానం చేసుకోండి. అంటే తల స్నానమా, వంటి స్నానమా అంటే ఏ స్నానమైనా సరే చేయొచ్చండి. నాన్ వెజ్ తిని చేయకూడదు. ఇలాంటి పరిహారాలు చేస్తే కూడా ఫలితం రాదనమాట. అందుకే మీరు ఇలా ఇంకా స్నానం చేసి ఒక పాత్ర తీసుకొని అందులో ఉప్పు, ఆవాలు, పసుపు, కుంకుమ పోసేసి రూపాయి బిళ్ళను పెట్టాలి. పెట్టిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. ముందుగా నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే ఆ పాత్రని తీసుకెళ్ళి మీ ఇంట్లో ఉంచండి. రాత్రంతా ఉంచిన తర్వాత పూజ గదిలో కానీ, లేదంటే కనుక కనిపించని ప్రదేశంలో కానీ, వంటగదిలో కానీ రాత్రంతా పెట్టండి.
కేవలం ఇది మనం అప్పు కోసం మాత్రమే చేస్తున్నాము. ఇదేంటంటే గనక కొంత లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారము. ఇది చాలామంది కూడా అంటే పాటించిన పద్ధతి అని చెప్పొచ్చు. అప్పు తీరటానికి ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది. కాబట్టి ఇలా ఉప్పు పాత్రని పెట్టిన తర్వాత ఉప్పు పాత్రని తీసుకెళ్ళి మరుసటి రోజు ఉదయాన్నే లేదంటే మీ పనులు అయిపోయిన తర్వాత ఆ పాత్రను తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో కానీ, వేప చెట్టు మొదట్లో కానీ, మర్రి చెట్టు మొదట్లో ఈ 3 చెట్లు మాత్రమే, అంటే ఇవి పెద్ద దేవతా వృక్షాలుగా భావిస్తారండి. అక్కడ మన కులదేవతలు, గ్రామ దేవతలు, దేవుళ్ళు, దేవతలకు పూజలు జరుగుతూ ఉంటాయి. ఆ చెట్లను దేవతల రూపంగానే మనం భావిస్తాం, పరిగణిస్తాం. కాబట్టి ప్రకృతి అనుగ్రహాన్ని కూడా కలిగి ఉంటాయి. కాబట్టి వృక్షాల దగ్గర ఏంటంటే గనక అక్కడికి వెళ్ళి పాత్రను తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. మా అవసరం కోసం చేసుకున్నాం, మాకు మంచి జరగాలి, మా అప్పు తీరాలని పెట్టుకుని ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది. మీరే ఏంటంటే గనక ఫలితాన్ని చూసి షాక్ అయిపోతారు, ఆశ్చర్యపోతారు. అప్పు తీరుతుంది ఏదో ఒక రూపంలో. ఆ తల్లే మీ దగ్గరికి డబ్బుని పంపించి మీకుండే ఇబ్బందినంతా కూడా తీసేస్తుంది అన్నమాట. ఇది చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఏంటంటే గనక ఎంత లాభం ఉంటుంది, దైవానుగ్రహం ఉంటుంది అనేది మనం అసలు అంచనా కూడా మనం వేయలేమండి. అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి చేసుకోండి. ఎంత నమ్మకం ఉంటుందో అంత చక్కగా సిద్ధిస్తుంది, ఎంత నమ్మకం ఉంటుందో అంత మంచిగా ఏంటంటే కనుక ఫలితం వస్తుందన్నమాట. ఈ చిన్న పరిహారమే మీకు ఏంటంటే అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. చాలా చాలా పవర్ఫుల్ పరిహారం, చాలా శక్తివంతమైనది. ఇది చేసినట్టు ఎవరికి చెప్పకండి. కష్టాలున్న పోతాయి. అలానే కాకుండా ముఖ్యంగా అప్పు అనేది తీరుతుంది. అప్పుల కూబిలో నుంచి బయటపడటానికి ఇది చక్కగా అంటే మనకు సిద్ధించే పరిహారం అని కూడా మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇలా చేసినట్టు ఎవరికి చెప్పకండి, ఎవరితో పంచుకోకండి. ఇంకా అలానే కాకుండా మీరు అక్కడ పెడతారు కదా వేప చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు మొదట్లో అక్కడ పెట్టొచ్చిన తర్వాత దాన్ని ఎవరు తీసుకున్నా మీకు అవసరం లేదండి. అంటే కొంతమందికి ఉంటుంది కదండి, మనం పెట్టాం కదా మన వల్ల వేరే వాళ్ళకి హాని కలుగుతుందేమని కొంతమంది లోతుగా ఆలోచిస్తూ ఉంటారు కదా. కానీ అలా ఆలోచించకండి, దానివల్ల ఏం ఎఫెక్ట్ అయితే ఉండదండి. కాకపోతే మనకైతే మంచి జరుగుతుంది, మన అప్పు తీరుతుంది, ఏదో ఒక రూపంలో డబ్బు వస్తుంది, చేతికి డబ్బు అందుతుంది, మనం అప్పుని తీర్చుకుంటాం. మనం మన కళ్ళతో చూసి ఏంటంటే కనుక ఈ పరిహారానికి అప్పు తీరింది అన్నట్టుగా షాక్ అయిపోతారు. అంత బాగా పనిచేసే పరిహారం అండి. ఇంకా పాటించుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక భరించలేని కష్టాలండి. కష్టాలు అవి ఇవి అని చెప్పలేం, కానీ కష్టాలు అయితే చాలా వస్తూ ఉంటాయి. మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు సర్వసాధారణంగా వస్తాయి. కానీ కొంతమంది లైఫ్లో మనం చూసుకుంటే ఏంటంటే ఎక్కువగా కష్టాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఆ కష్టాలు భరించేంత శక్తి లేదనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే ఒక గాజు గ్లాస్ని తీసుకోండి. అంటే నిండుగా నీళ్ళని తీసుకోకుండా సగ భాగానికి నీళ్ళని తీసుకుని అందులో 1 స్పూను గల్లులుప్పు, 1 స్పూను అంటే ఆవాలు, ఆ తర్వాత చిటికెడు పసుపు. ఆవాలు, పసుపు, అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గల్లులుప్పు, అంటే రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు, కల్లుప్పు, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. మీరు ఎలా పిలిచినా పర్వాలేదండి, పేరు ఏదైనా పర్వాలేదు. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు. కాబట్టి మీరేంటంటే కనుక ఇలా నీళ్ళని తీసుకుని ఆ నీటిలో ఈ 3 వస్తువులని కలపండి. మీకు ఏ కష్టం ఉంది, లేదంటే మీకు కష్టాలు విపరీతంగా ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయండి, ఒక కష్టమని కాదు, చాలా కష్టాలు పడుతున్నామండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కష్టాలన్నీ కూడా ఆ నీటికి, ఆ ఉప్పు, అలానే కాకుండా పసుపు, ఆవాలకు చెప్పండి. అంటే మీరు అనుకోవచ్చు అవి తీసేసుకుంటాయా అంటే ఖచ్చితంగా తీసేసుకుంటాయండి. నీళ్లు నారాడిగా చెప్పబడితే గాజు గ్లాస్ ఏంటంటే కనుక మనలో ఉండే చెడు అంటే ప్రక్రియ ఉంటుంది కదా, దాన్ని ఏంటంటే కనుక తీసేసుకుంటుంది, లాక్ చేసేసుకుంటుంది అనమాట. అందుకే కొన్ని పరిహారాలు గాజు గ్లాస్తోనే చెయ్యాలని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఇంకా ఉప్పు అంటే నెగిటివిటీని తీసేస్తుంది, సమస్యను కూడా దూరం చేస్తుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది కాబట్టి మంచి చేస్తుంది. ఆవాలు ఏంటంటే కనుక తంత్రమంత్ర పరిహారాల పరంగా ఉపయోగపడతాయి అనమాట. ఇవన్నీ కూడా కలుస్తున్నాయి కాబట్టి మనం అద్భుతమైన ఫలితాలను అయితే పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఎంత నమ్మకం ఉంటుందో అంత ఎక్కువగా ఫలితం వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా పోసిన తర్వాత మీరు చక్కగా ఎడమ చేతిలో కానీ కుడి చేతిలో కానీ మీకు ఎలా వీలుంటే అలా పట్టుకోండి. అలా పట్టేసుకున్న తర్వాత 7 సార్లు తల చుట్టూ తిప్పి మా కష్టాలన్నీ కూడా పోవాలి, మాకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలని సంకల్పం చెప్పుకొని ఆ నీటిని ఏంటంటే కనుక మీ ఇంటి డ్రైనేజ్లో కానీ, లేదంటే కనుక మీ ఇంటికి కొంచెం దూరంగా మురికి కాలువలు ఇలా ఉంటాయి కదా, ఎవరు తొక్కని ప్రదేశం, ఆ ప్రదేశంలో పోయండి. చూడండి, 1కి 2 సార్లు చేస్తూ ఉండండి. ఫలితం అంతకంత వస్తుంది. మీ డిప్రెషన్ పోతుంది, బాధ పోతుంది, మీకు బాగా కలిసి వస్తుంది, పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు. ఆ కష్టాలు కూడా పోవటానికి ఏంటంటే కనుక ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి తప్పకుండా పాటించేసి రిజల్ట్ అనేది పొందండి. ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి.